నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియా కౌశిక్. సమకాలీన రాజకీయ విశ్లేషణ గురించి మాట్లాడటానికి ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ పోల్దాస్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. హలో సార్. నమస్తే. హాయ్ అండి. నమస్తే. సో, నేను పదే పదే మీతో చిరంజీవి గారి గురించే డిస్కస్ చేస్తూ ఉన్నాను. రీసెంట్‌గా కూడా మనం డిస్కస్ చేసాము. అయితే ఇప్పుడు నిన్న మన పటాన్ చెరువు దగ్గర ప్రొద్దుటూరులో జరిగిన ఈవెంట్‌లో రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన దాన్ని బట్టి, ఆయన చిరంజీవి గారికి ఇచ్చే ఇంపార్టెన్స్‌ని బట్టి కొన్ని డిస్కషన్స్ అవుతూ ఉన్నాయన్నమాట. సో, అండ్ కన్‌ఫ్యూజన్స్ కూడా ఉన్నాయి అట్ ది సేమ్ టైమ్. ఏంటంటే గనక రేవంత్ రెడ్డి గారు అన్న మాటలు కొన్ని చెప్తాను నేను. చిరంజీవి గారు ఇంకా ప్రాథమిక సభ్యత్వం కాంగ్రెస్ నుంచి రాజీనామా చేయలేదు కాబట్టి చిరంజీవి గారు మావాడే అని చెప్పేసి ఆ విధంగా మాట్లాడారు. అంతకు ముందు చూసుకున్నట్టయితే సంక్రాంతి సంబరాల్లో కిషన్ రెడ్డి గారు బీజేపీ నుంచి నరేంద్ర మోడీ గారు కానీ, వాళ్ళు మాట్లాడిన విధానం కానీ, లేకపోతే వాళ్ళు ఇచ్చిన ఇంపార్టెన్స్ కానీ చూస్తే అటు బీజేపీ వైపా లేకపోతే ఇటు కాంగ్రెస్ వైపా చిరంజీవి గారు అని అనేసి క్వశ్చన్ మార్క్ వస్తుంది. సో ఏంటి, ఎటువైపు వెళ్తారు? ఒకవేళ మళ్ళీ పొలిటికల్ ఎంట్రీ ఇస్తే బీజేపీ వైపు ఉంటారా లేకపోతే కాంగ్రెస్ వైపా ఏంటి అని? అంటే మీరు ఒకటి వదిలేశారు. కాంగ్రెస్, బీజేపీని ఆలోచిస్తున్నారు. అసలు సిసలు ఆయన జనసేన కదా! తమ్ముడు పార్టీ. తమ్ముడిని కాదని వేరే పార్టీలో ఉంటారా? అంటే బీజేపీ నుంచి ఇన్విటేషన్ వస్తుంది అని అంటూ ఉన్నారు కదా! బీజేపీ నుంచి ఇన్విటేషన్ వస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఏమో మావాడే అనుకుంటుంది. అంటే చిన్న కరెక్షను. రేవంత్ రెడ్డి అనలేదు ఆ మాట. చిరంజీవి గారి ప్రాథమిక సభ్యత్వం కూడా మా దాంట్లోనే ఉంది. బయట సోషల్ మీడియాలో చిరంజీవి గారిని, రేవంత్ రెడ్డి గారిని ఎలివేషన్ చేస్తున్నారనమాట. రైట్. ఇద్దరు స్వయం కృషితో ఎదిగిన వారే. సో చిరంజీవి మావాడే చిరంజీవి. ఇంకా ప్రాథమిక సభ్యత్వం కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఉందని బీజేపీకి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఓకే. సో ఇక్కడ నిజంగా మనం మాట్లాడుకోవాలంటే చిరంజీవి గారు ప్రేమించేది ఏ పార్టీని? జనసేన పార్టీని ప్రేమిస్తారు ఆయన. నిజంగా ఆయన జనసేన పార్టీ అభివృద్ధిలోకి రావాలి, జనసేన పార్టీ సొంతంగా అధికారంలోకి రావాలని ఆయన కోరుకునే వాళ్ళలో మొట్టమొదటి వ్యక్తి చిరంజీవి గారే ఉంటారు మనందరికంటే. సో చిరంజీవి గారు ఎవరొకళ్ళ పక్షం చిరంజీవి గారిని చెయ్యాలి అంటే జనసేన పక్షం చేయాలి. కానీ చిరంజీవి గారు జనసేన పక్షమా అంటే రాజకీయాలకు నేను దూరం అని చెప్పారు. చెప్పినప్పుడు చిరంజీవి గారు ఇప్పుడు ఎవరి వారు? మీరు చెప్పింది వాస్తవమే. చాలా పెద్ద కన్ఫ్యూజన్ నెలకొంది. నిన్న రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన ప్రయారిటీ చూస్తే అమ్మా అనుకోవాలి. ఎందుకంటే ఈ మధ్య కాలంలోనే మనం సినిమా ఇండస్ట్రీకి చురకలు అంటించారు రేవంత్ రెడ్డి గారు. సినిమా వాళ్ళంతా వెళ్ళి ఆయన ముందు ఆయనకి నమస్కారాలు చెప్పి, అంటే ఇండైరెక్ట్గా మేము కొంచెం అలా వ్యవహరించాల్సింది కాదని ఒక రకంగా చెప్పాలంటే క్షమాపణ సమావేశం లాంటిదని చెప్పాలి. ఆ సమావేశానికి చిరంజీవి ఎందుకు వెళ్ళలేదు అని చాలా మంది అడిగారు. అప్పుడు నేను చెప్పాను చాలా చోట్ల, చిరంజీవి గారు చిరంజీవి గారిని రేవంత్ రెడ్డి గారే వద్దు, అన్నని చిరంజీవి గారిని తీసుకురావద్దు, మిగతా వాళ్ళు వస్తే రండి కానీ అని దిల్ రాజు గారు ఒక ప్రపోజల్ పెట్టినప్పుడు, మీ అందరు రండి కానీ పెద్ద ఆయన చిరంజీవి గారిని వద్దులేండి, బాగోదు ఇలాంటి సందర్భంలో ఆయన నా దగ్గర రావటము అని సున్నితంగా చెప్పారని, వెనక నుండి చిరంజీవి గారే ఆ సమావేశానికి నాగార్జున కూడా ఇంక్లూడ్ చేశారని, ఇవన్నీ మనం మాట్లాడుకున్నాం. అంటే చూడండి, నాగార్జున, వెంకటేషు, ఇంకా పెద్ద పెద్ద హీరోలు, నిర్మాతలు, దర్శకులు అందరూ వెళ్ళారు. కానీ అబోవ్ ఆల్ అని చెప్పాలి చిరంజీవి గారిని. అబోవ్ ఆల్ చిరంజీవి గారు ఇవాళ వచ్చిన తర్వాత, ఆ రోజు రేవంత్ రెడ్డి గారిని అందరూ సన్మానించారు. ఇవాళ చిరంజీవి గారికి ఒక రేంజ్లో రేవంత్ రెడ్డి గారు మర్యాద ఇచ్చారు, గౌరవం మర్యాద. వాస్తవానికి ఆయన ముఖ్య అతిథి, చిరంజీవి గారు ప్రత్యేక అతిథి. ముఖ్య అతిథే రిబ్బన్ కట్ చేస్తారు ప్రారంభోత్సవాల్లో. కానీ ప్రత్యేక అతిథిగా ఉన్న చిరంజీవి గారికి, ఆయనకి ఈ కత్తెర ఇచ్చి మీరే చేయండి అన్న, మీరే చేయండి అని చెప్పేసి చిరంజీవి గారి చేత అది ప్రారంభోత్సవం చేయించారు. వీళ్ళిద్దరు అనుబంధం ఏంటి అసలు? ఎందుకని ఇలా అనుబంధం అంటే అండి, వీళ్ళిద్దరి మధ్య ప్రత్యేకంగా మనం అనుబంధం, వీళ్ళంతా ఎప్పటి నుంచో కలిసిమెలిసి ఉన్నారు ఇట్లా ఆలోచించక్కర్లేదు మనం. చిరంజీవి గారు అంటే ఎవరికి ఉండదు చెప్పండి అభిమానం? స్వయం కృషితో ఎదిగిన వ్యక్తి, ఎలాంటి సపోర్టు లేకుండా తనకు తాను ఒక మధ్యతరగతి కుటుంబీకుడు, ఒక కానిస్టేబుల్ కొడుకు, చెన్నై వెళ్ళి ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని నువ్వు పనికిరావు పో అంటే, పాండి బజార్లో నువ్వేం పనికి వస్తావా, అద్దంలో ఫేస్ చూసుకున్నావా అంటే ఇక్కడ నెగటివిటీ ఉంది, అక్కడికి వెళ్ళకూడదు మనమని. సో తనను తాను మలుచుకొని, సో ఎక్కడికక్కడ వచ్చిన ప్రతి అవకాశాన్ని దాన్ని ఒక విజయానికి సోపానంగా మలుచుకుని ఇవాళ మెగాస్టార్ స్థాయికి ఎదిగాడు. మెగాస్టార్, పద్మభూషణ్, పద్మవిభూషణ్
ఇలాగా ఆయనకి అవార్డులన్నిటికీ ఆయనే అలంకరణ అయ్యారు తప్ప అవార్డులు ఆయనకు అలంకరణ కాలేదు. కానీ ఆ అది స్థాయి రిఫ్లెక్ట్ అవ్వడం ఆ స్థాయికి వచ్చిన చాలా వ్యక్తికి సహజంగానే ఏ ముఖ్యమంత్రి అయినా, ఎవరైనా ఆయన వారసత్వం మీద వచ్చిన వారు కాదు గదండీ! సరే పోనీ చిరంజీవి గారు వారసత్వం మీద రాలేదు. ఆయనకి పోయి ఆయన ఎదిగాడు. పైగా అది గూడా గాక ఆయన వ్యక్తిత్వం చూడండి. అందరితో ఎలాగా మెలుగుతాడాయన. ఆయన ఇంటికి ఎవరెళ్ళినా, ఆయన తిట్టిన రోజా ఆయన ఇంటికెళ్ళినా గానీ చక్కగా బట్టలు పెట్టి, భోజనం పెట్టి పంపించాడు. జీవిత రాజశేఖర్ వాళ్ళ జీవిత కూతురు రాజశేఖర్ గారు ఎన్ని మాటలు, ఎన్ని కాలేజ్ బూతులు మాట్లాడారు వాళ్ళిద్దరు. ఎంట్రన్స్ గురించి. కాలికి బలపం కట్టుకొని తిరిగి చిరంజీవి గారిని బద్నాం చేసే ప్రయత్నం చేశారు. అలాంటి వాళ్ళకి వాళ్ళ కాలేజీ సీటుగా వాళ్ళ కూతురి కంటే చిరంజీవి గారు మెడికల్ సీట్ ఇప్పించారు. సో ఇంకా చాలా ఎన్నెన్ని సార్ చెప్తాము. కరెక్టే సార్, సో నేను అది కాదనను. ఇంత స్థితప్రజ్ఞత కలిగిన వ్యక్తిని ప్రత్యేకమైన అనుబంధం ఉండాలా ఏమిటి అంటున్నా నేను. సో ఒక ముఖ్యమంత్రి స్థాయిలో కూడా ఆ గౌరవం మర్యాద ఆయన ఇస్తారు అక్కడ రేవంత్ రెడ్డి గారు. పైగా రేవంత్ రెడ్డి గారు తెలుగువారే కదా, చిన్నప్పటి నుంచి ఆయనలో కూడా ఎంతో కొంత అభిమానం ఉంటుంది చిరంజీవి గారి పట్ల, చిరంజీవి గారు ఎదిగిన తీరు పట్ల. ఈయన స్వయం కృషితో వచ్చిన వాడే, ఆయన స్వయం కృషితో వచ్చిన వాడే. ఆ రకమైన కంపారిజన్ పెడతా ఉన్నారు ఇవాళ. సో ఇవన్నీ మనం చూస్తే ప్రియాంక గారు, రేవంత్ రెడ్డి గారికి చిరంజీవి గారు అంటే ఒక ప్రత్యేకమైన అభిమానం ఉంది. మొదటి నుంచి ఆ ఫ్యామిలీస్తో కూడా ఆయనకు అనుబంధం ఉంది. కొంత ఫ్యామిలీ ఫ్రెండ్షిప్ కూడా ఉంది, ఫ్యామిలీ బాండింగ్ కూడా ఉంది ఆయనకి. ఆయన జైపాల్ రెడ్డి గారికి ఆయన రిలేటివే, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జైపాల్ రెడ్డి గారికి. ఆ రకంగా రేవంత్ రెడ్డి గారు రాజకీయాల్లో చాలా కాలంగా ఉన్నారు కాబట్టి కొంత పరిచయం ఉంది. అదే సమయంలో ఇవాళ చిరంజీవి గారితో పాటు స్టేజ్ మీద కూర్చుంటే చిరంజీవి గారు దాహం వేస్తుందంటే వాటర్ బాటిల్ తీసి ఈయన తీసి చిరంజీవి గారికి ఇచ్చి, ఇవన్నీ చూసిన తర్వాత రేవంత్ రెడ్డి గారు చిరంజీవి గారి పట్ల చూపిన అభిమానం, ప్రేమ, ఆ మర్యాద, గౌరవం ఇవన్నీ చూసిన తర్వాత చిరంజీవి గారు మావాడే అని చెప్పుకోవడానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గర్వపడుతున్నారు. మా దగ్గర ఏముంది ఇంకా ప్రాథమిక సభ్యత్వం అని గర్వపడతా ఉన్నారు. కానీ అట్లంటే చిరంజీవి గారు వాళ్ళు అవుతారా? కాదు. సో బీజేపీ వాళ్ళు ఏమంటారు, చిరంజీవి గారు ఇప్పుడు వాళ్ళ తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ మాతో కలిసి ఉంది కాబట్టి చిరంజీవి గారు కూడా మాకు ఆప్తులే, ఆయనకు మేము గౌరవం ఇవ్వాలి, మా బీజేపీలోకి తీసుకురావాలి, రాజ్యసభ ఇవ్వాలి, కేంద్ర మంత్రి ఇవ్వాలి అని వాళ్ళ తాపత్రయం వాళ్ళది, ఎవరి తాపత్రయం వాళ్ళది. కానీ ఒక మాటలో చెప్పాలంటే చిరంజీవి గారు అందరివాడు అని చెప్పాలి మనం. చిరంజీవి గారు అందరివాడు, వాళ్ళకి వీళ్ళకి అని కాదు. అందుకే కదా ఆయన రాజకీయాల నుంచి బయటకు వచ్చేసింది. ఈ కుళ్ళు రాజకీయాలు నాకెందుకు, నేను అందరివాడిగా ఉండాలనుకుంటున్నా, ఒక పార్టీలోకి వెళ్తే ఇంకో పార్టీ వాడు బురద జల్లడానికి ప్రయత్నం చేస్తాడు, అంతే కదా. ఒక పక్షం ఉంటే ఇంకో పక్షం వాడు రాళ్ళేస్తాడు. అలా కాదు కదా, మనం అలా కాదు కదా. మనం అందరివాడు, ఎలాంటి శషభిషలు లేవు ఆయనకి. చిన్నవాడు వచ్చి నా సినిమా ప్రమోషన్ చేయండి చిరంజీవి గారంటే రా అని చెప్పి భుజం మీద చెయ్యేసి ఇదిగో టీజర్ బాగుంది సినిమా చూడండి అని చెప్పి ప్రోత్సహించే లక్షణం చిరంజీవి గారిలో ఉంది. వ్యక్తిత్వ పరంగా అందరినీ హక్కుని చేర్చుకునే వ్యక్తిత్వమే. ఒక్కళ్ళనే ఒక్క మాట పరుషంగా ఎప్పుడైనా అన్నాడని విన్నామా మనం? వినలేదు. సో ఇవన్నీ మనం చూస్తే ఏమైందంటే అండి, చిరంజీవి గారు మీరు అన్నట్టుగా ఈ సందేహం రావడం కరెక్టే. కాంగ్రెస్ వారా చిరంజీవి గారు బీజేపీ వారా, ఏ వాదంతో ఉన్నారు అనుకుంటే ఏ వాదము లేదు. ఆయనది అందరి వాదం అని చెప్తాను. ఆయన ఒక అందరివాడు అని చెప్తా. ఇవాళ ఆయన బీజేపీలోకి వెళ్ళి రాజ్యసభ తీసుకొని కేంద్ర మంత్రి పదవి చేపడతారని నేను అనుకోను.